ముందుగా మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ వాళ్ళు పెండింగ్ ప్రాజెక్టుగా మళ్ళీ మార్చిండ్రు. డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది. 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకే అనుమతిస్తామని కేంద్రం సూచనకు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఓకే చెప్పడం, లెటర్ రాయడం జరిగింది. ఇట్లాగైతే పాలమూరు మళ్ళీ ఎడారి అవుతుంది, మళ్ళీ వలసల జిల్లా అవుతుంది అని కేసీఆర్ గారు ఆలోచన చేసి మన బయటికి వచ్చి 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మా పాలమూరు జిల్లా సమస్యనే తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు పాలమూరు జిల్లాను భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. మాకంటే ముందు 10 సంవత్సరాలు వాళ్ళే, ఆ 10 సంవత్సరాల్లో 10 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు 50 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే మా పాలమూరు జిల్లాకు వాళ్ళు చేసింది ఏంటంటే చాలా గొప్పగా బిరుదులు ఇచ్చారు మా పాలమూరు జిల్లాకు. ఏం బిరుదులు? మా ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు. మా జిల్లా పేరు వలసల జిల్లా. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి చేసిన ఘనకార్యం మామనాడు జిల్లాకి. ఆ దరిద్ర పాలనలో కాంగ్రెస్ వారు మామనాడు జిల్లాను వెనుకబడేస్తే దాన్ని వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని నామకరణాలు చేసి వెనుకబడవేసి నాశనం చేసి మళ్ళీ సిగ్గు శరం కాకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు పాలమూరు ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వెనుకబడ్డ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలి, ఎడారిగా మారబోతున్న మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు అందించి సస్యశ్యామలం చేయాలి, ఈ మహబూబ్నగర్ జిల్లా రైతులను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలని ఆలోచనతో రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్. 35,200 కోట్లతో శాంక్షన్ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ చేసి ఇప్పటి దాదాపు 27,000 కోట్లు ఖర్చు పెట్టి కంప్లీట్ దశకు తీసుకురావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. తెలివిలేని దద్దమని మాట్లాడుతున్నారు, ఒక్కటే మోటార్ ఆన్ చేసిండ్రు అని. ట్రయల్ రన్ అట్లే ఇస్తారు. ఇంకోటి ఒక్కటే మోటార్ ఆన్ చేసిరంటే ఆ పంప్ హౌస్ మొత్తం కంప్లీట్ అయితేనే అక్కడ ఒక మోటార్ ట్రయల్ రన్ చేయడం జరిగింది. మరి రాత్రింబాలు కష్టపడి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఎన్నో అడ్డంకులు కల్పించిన పురాణాలు చూస్తుంటే మన సినిమాలో ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు దాన్ని ఆపడానికి, యజ్ఞాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అట్లా కాంగ్రెస్ దరిద్రులు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కోట్ల కేసు చేసిండ్రు, ఎన్జీట్ల కేసులు వేసిండ్రు. ఆఖరికి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి అక్కడ మీటింగ్లు పెట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి, రైతులు కూడా రెచ్చగొట్టిన పరిస్థితి చేసిండ్రు వాళ్ళు. అవన్నీ కూడా అధిగమించి 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా మరి ప్రాజెక్ట్ దాదాపు 80% కంప్లీట్ చేసి కేవలం మా ప్రభుత్వం వచ్చినుంటే మళ్ళీ 4-5 నెలల్లోనే నార్లాపూర్, ఏదుల, ఓట్టెం, కర్వెన రిజర్వ్ మొత్తం నింపేది. చిన్న 2 కిలోమీటర్ల పని వాళ్ళకు 2 ఏళ్ళు పట్టింది చేతగాలి, కానీ స్టార్ట్ చేయాలి ఇప్పటి వరకు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక తట్ట మట్టి ఎత్తిపోయలే, 2 సంవత్సరాలు 2 తట్టల మట్టి ఎత్తలే. ఇటువంటి దద్దమ్మలు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ ఏం చేసింది మామనాడు జిల్లాకంట? సిగ్గు శరవణాలు మాట్లాడడానికి. మీరు చేసిన నాశనాన్ని కేసీఆర్ గారు కొద్దో గొప్ప దాన్ని రెక్టిఫై చేసి జిల్లాను సస్యశ్యామలం చేయడం జరిగింది. దాదాపు 6.5 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి
వలసల జిల్లాను వలసలు రివర్స్ వచ్చేటట్టు చేశారు. ఈరోజు మామనాడు జిల్లా ఎక్కడ పోయినా వేరే జిల్లాల వాళ్ళు వేరే రాష్ట్రాల వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. మరి మీ చేతగాని తన వల్ల అట్లా పెండింగ్ అయినాయి. అచ్చా, గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా గతంలో దాని పేరు నామకరణం ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు. ఎప్పుడు చూసినా పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడారు. సిగ్గుశరం కాకుండా మరి అన్నేళ్ళు వాళ్ళే అవకాశం ఇస్తే దాన్ని పెండింగ్ ప్రాజెక్టుని పెట్టిన తప్ప దాన్ని కంప్లీట్ చేయలే. ఇప్పుడు ఆఖరి పాలమూరు లిఫ్ట్ చేసి కూడా పెండింగ్ ప్రాజెక్ట్ కింద పడేసారు. అది వాళ్ళ గొప్పతనం. మరి అటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువ బాగుపడ్డది మామనాడు జిల్లా. మామనాడు జిల్లా ప్రజలం కేసీఆర్ గారు రుణపడి ఉంటాం. మామనాడు జిల్లాను పట్టించుకొని ఆలోచన చేసి జిల్లా బాగుపడాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు, దాదాపు 200 చెక్ డ్యాములు ఇచ్చిన జిల్లాకి. ఇవన్నిటితోని మొత్తం జిల్లా అంతా సస్యామలం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న చేతగానితనం వల్ల మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పెండింగ్లో పడిపోతాయని ఆలోచన వచ్చి కేసీఆర్ గారు బయటకు వచ్చి దాని గురించి నిన్న మాట్లాడడం జరిగింది. మొన్న దాని మీద నోటికొచ్చిన తొండి మాట మాట్లాడుతున్నారు. ఒక్క ఎకరానికి నీళ్ళు వేయలేదని, ఒక్క పని చేయలేదని, పాలమూరు పారి పట్టించుకోలేదని సిగ్గుశరం ఉండాలి మాట్లాడడానికి. మీ చేతగానితనం వల్ల పెండింగ్ పడ్డ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చినాం. రాత్రి మాలు కష్టపడి హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10 times ప్రాజెక్ట్ పైన పడుకున్నాం అందరం. రాత్రి మాలు కష్టపడ్డాం. అంత కష్టపడ్డాం కాబట్టే ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయినాయి, నీళ్ళు వచ్చినాయి. మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు మీ చేతగానితనం వల్ల డిపిఆర్ వాపసు వస్తుంది. సిగ్గుండాలి మీకు. 90 TMCలు మేము ప్రతిపాదిస్తే 40 TMCలు అని వాళ్ళు చెప్తే మీరు ఒప్పుకున్నారు, దానికి లెటర్ రాసిండ్రు. ఇంకా ఏం మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నాం మీరు? ఎప్పుడు మాట్లాడినా అదే తొండి మాటలు, పాత మాటలు. 1,00,000 కోట్ల అప్పులు చేసిండ్రు, అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని. సిగ్గుశరం ఉండాలి. మళ్ళీ అదే కనీసం పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి. పార్లమెంట్లో క్లియర్గా 9.5 సంవత్సరాల్లో 2,80,00,000 మాత్రమే అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ క్లియర్ చెప్పిన తర్వాత మళ్ళీ అదే పాత మాట మాట్లాడతారు. మేము 9.5 సంవత్సరాల్లో 2,80,00,000 అప్పు చేస్తే ఈ 2 సంవత్సరాల నుంచి దాదాపు 2.5 కోట్ల అప్పు చేసి 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు ఇంకా సిగ్గు కాకుండా మేము అప్పుల పాలు చేసిన మాట్లాడతారు. మళ్ళీ పాత పాట కాళేశ్వరం అవినీతి కుంగిపోయింది, కూలిపోయింది. కాళేశ్వరం కుంగిపోలేదు, కూల్చివేయబడ్డది. బ్లాస్టింగ్ జరిగింది, అక్కడ కుట్ర జరిగింది. ఆ రోజే అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద శబ్దంతో ఆడేదో జరిగింది అని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. కానీ అప్పుడే అక్టోబర్ నెలలో జరిగింది ఆ కార్యం. అది కాబట్టి వెంబడే ఎలక్షన్ కోడ్ రావడం, నోటిఫికేషన్ రావడం, అప్పుడు మా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. తప్పకుండా వచ్చే ప్రభుత్వం మాదే. ఆ కుట్రను బయటకు తెచ్చి ఆ బాధ్యులను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూలలే, నిజంగా అది కూలుంటే, డిఫెక్ట్తో కూలుంటే, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్తో కూలుంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోవాలి. ఫుల్ మొత్తం ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఫుల్ లెవెల్ ఉంటే కూడా ఏం కాలే. ఇప్పుడు కుంగిన తర్వాత కూడా మళ్ళీ 3 సంవత్సరాలు ఏం కాలే, 2 సంవత్సరాలు ఏం కాలే. కనీసం అది రిపేర్ చేయడానికి శాతం లేదు సన్యాసులకు, దద్దమ్మలకు. అసలు తెలంగాణ రైతుల మీద వాళ్ళకి సోయి లేదు. తెలంగాణ రైతులు నష్టపోతున్నారు మన రాజకీయాల కొరకని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు ఆ ప్రాజెక్టు పెండింగ్ పెడతా ఉన్నారు. దాని మీద కుట్ర జరిగింది, అక్కడ పేల్చివేయడం జరిగింది. అది అందరు చెప్తా ఉన్నారు, కేసులు అయినాయి. దానికి నిదర్శనం నిన్న మొన్న చూస్తున్నాం. వరుసగా 3 చెక్ డ్యాములు దాదాపు సంవత్సరానికి ఒక చెక్ డ్యామ్ కూలుస్తున్నారు.
దాన్ని పేల్చినట్టు అక్కడ జిల్డన్ 6 దొరికినట్టు కూడా క్లియర్గా పోలీసులు గుర్తించారు. రైతులు పట్టుకొని వెళ్తా పోలీసులకు అప్పచెప్పారు. నిన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి చూసి ఇది డిఫెక్ట్ వల్ల కూలిపోలేదు, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్ కాదు, ఇది దీన్ని పేల్చిండ్రు, ఇది రివర్సల్ పేలింది పోయింది తప్ప వాటర్ ఫ్లోతో పోలేని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కాళేశ్వరం కూడా వీళ్ళే కూల్చిండ్రు, వీళ్ళే కుట్ర ఉంది. ఇది మాట్లాడకుండా లంగ మాటలు తొండి మాటలు మాట్లాడి కేసీఆర్ అడ్డమాట మాట్లాడి ఎప్పుడైనా చూడండి అడిగిన క్వశ్చన్ సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. అవులా మాటలు తొండి మాటలు మాట్లాడి టైం పాస్ చేస్తారు. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల సిగ్గుశరం ఉండాలి 1,00,000 కోట్ల అవినీతి మాట్లాడడానికి కాళేశ్వరంలో. మీ మామ మీ పిల్లల్ని ఇచ్చిన అంటే మీ ముఖ్యమంత్రి మామనే చెప్పింది క్లియర్గా, ఏరే 1,00,000 కోట్లు ఎట్లయితావా అని. ఆ ప్రాజెక్టు 1,00,000 కోట్ల 1,00,000 అవినీతి ఎట్లయితే జోక్ ఇది, ఈ అబద్ధం తొండి మాటలు మాట్లాడని చెప్పిండు. ఇంకా మళ్ళీ అదే మళ్ళీ అవినీతి 1,00,000 కోట్లు అదే కూలి చేసిండు, కూలింది. మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఏదో చేస్తారని, ఏదో పొడుస్తారని. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పిన ఆ రోజే ఎన్నికల ప్రచారంలో మీరు పొరపాటు చేసి కాంగ్రెస్ కోటేసి జరిగేది ఏందని చెప్పిండు. ప్రజలు చర్చించుకుంటున్నారు, అయ్యో కేసీఆర్ కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పిండు, బ్రహ్మగారు చెప్పినట్టు మనం వినపోతుంది. కేసీఆర్ చెప్పినా ఇప్పుడు అవుతున్నాయి, ఈ దౌర్భాగ్యాలు కాంగ్రెస్ వాళ్ళు అవి చేస్తున్నారని చెప్పడం జరిగింది. మీ ఇచ్చిన మాట నిలబడిగా శాతం అయితే లేదు మీకు. మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా కంప్లీట్ కాలే. అన్ని మేనేజ్మెంట్లు, అన్ని మాయలు, అన్ని కథలు. గ్రామ పంచాయతీలు అంతా వన్ సైడ్ అంట, సిగ్గుడాలు రాసుకోనికి, రాపించుకోవడానికి, చెప్పుకోవడానికి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీకు 10% రాలే సీట్లు. 32 జడ్పీ మావే వచ్చినాయి. సర్పంచ్లు రాష్ట్రం మొత్తంలో 90% మాకు వచ్చినాయి. ఇప్పుడు మాకు 40% సీట్లు వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్లు. బాధాప్తం ఎంక్వైరీ కోదాం గ్రామాలకు, ఏ గ్రామాల్లో ఎవరి సపోర్ట్ నాకు సర్పంచ్ గెలిచిందని. మీ పాలనకు అద్దం పడుతుంది పంచాయతీ ఎన్నికలు. సింబల్ లేకుండా ఈ పరిస్థితి ఉన్నది. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలని చూద్దాం. ప్రజలు రెడీగా ఉన్నారు కారు మీద గుద్దాడానికి. మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్ మా వాళ్ళు ఊళ్ళో తిరుగుతుంటే సార్ మేము కారు గుర్తుకేస్తామని చెప్పారు. ఆ పరిస్థితి ఉంది. అవన్నీ చేయడానికి తమా చేయడానికి తొండి మాటలు మాట్లాడుతున్నారు చేతగాని దద్దమ్మలు. అసలు ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మా మామనాడు జిల్లాకు పట్టిన శని. మా మామనాడు జిల్లాను అధోగతి పాలు చేసిన, అప్పుల పాలు చేసిన, సరే వెనుకబడ్డ జిల్లా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు ఇప్పుడు. అప్పుడు ఆయన్నే నాతో పాటు మంత్రి పాలమూరు లిఫ్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఎంత కష్టపడ్డాం, ఏం చేసినాం. అప్పుడు కేసీఆర్ గారిని ఎంత పొగుడుకున్నాం మేము. అరే కేసీఆర్ గారు ఇంత మా పాలమూరు జిల్లా మేము ప్రేమతోని ప్రాజెక్ట్ ఇచ్చని మాట్లాడి చెప్పినాం. మరి అంత గొప్పగా ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామనాడు జిల్లాకు కొద్దో గొప్ప పని జరిగిందంటే మా 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలననే. వెనుకబడ్డ జిల్లాను ముందుపడ్డ జిల్లాగా గ్రామంలో మొత్తం జిల్లా సస్యంలో అయింది. ఇంత పాలమూరు ఎత్తిపోతే కంప్లీట్ అయితే ఇంకా జిల్లా మొత్తం కూడా సస్యంలో అయితే కేసీఆర్ ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే దాన్ని పెండింగ్ ప్రాజెక్టు మార్చిండ్రు సిగ్గుశరం కాకుండా. మా జిల్లాలో ఇంతకుముందు పెండింగ్ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తే మళ్ళీ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టు తయారు చేసిన వీళ్ళు. 2 ఏళ్ళు అయింది. మా ముఖ్యమంత్రి గారు మా జిల్లా వాళ్ళు తొందర అయిపోతుంది అనుకున్నాం మేము. మరి 2 తట్టలు మట్టి తీస్తారని ఆలోచన కూడా ఎవరికి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ కేసీఆర్ బయటికి రా అరే మరి కేసీఆర్ వచ్చిందని సమాధానం చెప్పురా అంటే దాన్ని తొండి మాటలు మాట్లాడతారు. సూచనలు ఏంటి తీసుకుంటామంటే మరి నేను ఇచ్చే సూచనలే మీకు. మళ్ళీ చాలా బుద్ధిమంతులాగా మీకు సూచనలు ఏంటి మేము దాన్ని పాటిస్తామని మాట్లాడతారు. కేసీఆర్ సూచనలు ఇచ్చిన మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నాశనం అవుతుంది, మనం కొట్టాడదాం పోరాడదాం, దాన్ని 90 TMCలు కావాలి, దానికి అనుమతులు ఆల్రెడీ మేము 7 అనుమతులు ఇచ్చినాం, దాన్ని కంప్లీట్ చేయని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా మా జిల్లా మంత్రులు కావచ్చు, బయట మంత్రులు కావచ్చు, నోటికి వచ్చిన తొండి కూతలు కుయ్యొద్దు.
పాలమూరు జిల్లా నాశనం చేసే మీ కాంగ్రెస్ పార్టీ, మీ చేతగాంతనం, మీ దద్దంతనం, ఈ రెండు సంవత్సరాలు కూడా ఎక్కువ పని జరగలే. ఈ చేతనైతే దమ్ము ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి, నీళ్ళు ఇవ్వండి, జిల్లాను అందరం కలిసి కాపాడుకుందాం. మరోసారి ఇటువంటి తిక్క మాట తెలియజేస్తాను.